గ్రామీణ వైద్యుడా దీక్షభూని సాగరా గ్రామీణ వైద్యుడా దీక్షభూని సాగరా ప్రాణాలను కాపాడే నీకు ఆంక్షలేందిరా గ్రామీణ వైద్యుడా దీక్షభూని సాగరా ప్రాణాలను కాపాడే నీకు ఆంక్షలేందిరా ముంఖ్య శాసనాలు నేటి నుండి రద్దురా రాత్రనక పగలనక సేవ చేసే వైద్యుడా మనల ముంఖ్య శాసనాలు నేటి నుండి రద్దురా అదరవద్దు బెదరవద్దు అదరవద్దు బెదరవద్దు వృత్తిని వదలొద్దురా వృత్తిని వదలొద్దురా ఒక నిహారితాన్ని తెలియని వరకు వీటి నుండి సమావేశ ఉద్దేశాన్ని స్వీకరించి
మన సమస్యలను ముందుకు తీసుకుపోయేందుకు మనసారా సహకరించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ సమావేశాన్ని ఒక మన తెలంగాణ రాష్ట్రంలో నుండి మనకు గుర్తులు లేనటువంటి డాక్టర్లు లేదా కార్పొరేట్ సంస్థలు అన్ని కలగలిసి కట్టకట్టుకొని మనల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది. క్షేత్రస్థాయిలో వైద్యం చేయొద్దు అనేటువంటిది వారి ఉద్దేశం. అదే క్షేత్రస్థాయిలో వైద్యం చేసేందుకు మేము అర్హులం, హక్కుదారులం. ఆ హక్కులు పొందేందుకు నాకు అవకాశం కల్పించాలని సభాముఖంగా మనందరినీ వారిని వేడుకుంటూ ప్రభుత్వాన్ని కూడా ఇప్పటి నుంచి అయినా కానీ ప్రభుత్వం మనకు గుర్తింపు ఇచ్చి చట్టబద్ధత కల్పించండి. మన పారామెడికల్ బోర్డు కింద గౌరవ రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ప్రయాణించారో దాన్ని కొనసాగించండి, దానికి బడ్జెట్ కేటాయించండి, మాకు చట్టబద్ధత కల్పించండి. టీజీఎంసీ దాడులను ఆపండి, ప్రభుత్వమే మీరు చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి గల్లీ నుంచి హైదరాబాద్ దాకా వాడల ధర్నా చేసి ఆ వాదాన్ని పత్రికల రూపంలో మీడియా రూపంలో ప్రజా ఆందోళనలతో ప్రజలతో మమేకమై ప్రజా ఆందోళన చేపట్టాలని పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు. అంటే 3 జిల్లాల గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం కార్యవర్గ జిల్లా జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతవరకు మండల సమావేశాలు, మండల మహాసభలు, వజ్రోత్సవాలు, జిల్లా మహాసభలే, రాష్ట్ర మహాసభలు చూశారు తప్ప మీరు ఎప్పుడైనా ఏ గ్రామీణ వైద్యుల సంఘం అయినా సరే జిల్లా జనరల్ బాడీ సమావేశం అంటూ ఒకటి ఉంటుంది, దీన్ని ఏర్పాటు చేద్దామని ఎవరైనా పెట్టారా? ఎప్పుడైనా విన్నారా? గ్రామీణ వైద్యుల జిల్లా జనరల్ బాడీ సమావేశం ఇది కేవలం లెఫ్టిస్టులు మాత్రమే ఏర్పాటు చేసేటువంటి గేమ్ ఇది. లెఫ్టిస్టులు అంటే మావోయిస్టులు కావచ్చు, వీళ్ళు చంద్రపుల్లారెడ్డి వర్గం కావచ్చు, సిపిఎం పార్టీ కావచ్చు, సిపిఐ పార్టీ కావచ్చు, ఎన్ని ఎర్ర జెండా పార్టీలు నిర్వహించే జనరల్ బాడీ సమావేశం. ఈ సమావేశం మనం ఎన్నో పెట్టాల్సి వచ్చింది. గత 40 సంవత్సరాల నుంచి మనం పోరాటం చేస్తున్నాం. చివరికి ఒక 15 సంవత్సరాల క్రితం మనం అనుకున్నది సాధించాం. కానీ అది మధ్యలోనే ఎటు కాకుండా ఆగింది. దాన్ని కంటిన్యూషన్ చేయడం కోసం, ఆగిన బండిని నడిపేయడం కోసం, ఆగిపోయిన ట్రైనింగ్లు మళ్ళీ కొనసాగించడం కోసం, ఈఎన్ఈ సర్టిఫికెట్లు మళ్ళీ ఇప్పించుకోవడం కోసం. అలాగే మిత్రులారా, సమస్య ఎక్కడైతే ఉంటుందో కమ్యూనిస్టులు అక్కడ జెండా పడతారు. ఇప్పుడు మనకి సమస్య ఎదురైంది, అది ఎవరి వల్ల? టీజీఎంసీ వల్ల. కాబట్టి సమస్య ఎదురైంది కాబట్టి దాన్ని ఎదుర్కోవడం కోసం మనం రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం కోసం జిల్లా జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మీరు అనుకోవచ్చు, అంత పార్టీ ప్రతినిధులను పిలిచారు, ఇంతవరకు ఎప్పుడు పిల్లనటువంటి పార్టీలను పిలిచారు అని అనుకోవచ్చు. ప్రజల్లో రావాలి. టీజీఎంసీ వాళ్ళు అసలు గ్రామాలలో ప్రజల్లో వీళ్ళకి ఏమీ లేదు, ఈ వ్యవస్థని నిర్మూలించాలి. బ్యూరోక్రసీ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం మేము, గవర్నమెంట్ సొమ్ము 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి చదువుకున్న వాళ్ళం మేము వైద్యం చేయాలి, కానీ వీళ్ళెవరు ఫ్రీగా వైద్యం చేయడానికి ప్రజలకి అని చెప్పి మాట్లాడుతున్నారు. దాన్ని తిప్పికొట్టాలి. ఈ విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అది పార్టీల ద్వారా తీసుకెళ్ళాలి, స్వచ్ఛంద సంస్థల ద్వారా తీసుకెళ్ళాలి. ఈ గ్రామాలలో గ్రామీణ వైద్యుల వ్యవస్థ అవసరం ఉందా లేదా? గ్రామీణ వైద్యులు మీకు అవసరం ఉందా లేదా అని వాళ్ళకి అర్థమైందే తప్ప
టీజీఎంసీ వాళ్ళు ఎవడు మన గ్రామాలకు వచ్చినా, ఎవడు మన క్లినిక్లకు వచ్చినా ఎదుర్కొనే శక్తి వాళ్ళకు వస్తుంది. ఇది రాష్ట్ర కమిటీ యొక్క ఆదేశం. ఇక్కడ మన జిల్లాలో ఖమ్మం జిల్లా, కొత్తగూడెం జిల్లా, మహబూబాద్ జిల్లా, ఈ వరంగల్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలు ఇది పోరాటాల జిల్లాలుగా వీటికి పేరుంది. ఉద్యమాల రణసాగరులందరూ ఈ జిల్లాల నుంచి వచ్చారు. కాబట్టి ఖమ్మం నుంచే మొదలు కావాలి ఈ ఉద్యమం. రాజకీయ నాయకుల స్ఫూర్తితోనే మనం రోడ్డు మీదకి రావాలి. ఇది ప్రజా సమస్యగా మారాలి, ప్రజా ఉద్యమంగా రూపొందాలి అంటే నాయకులకు మనం ఇచ్చి అడగాలి, వాళ్ళని పులిగొల్పాలి. మనకి ఇచ్చే గుర్తింపు కోసం, చట్టబద్ధత కోసం గవర్నమెంట్ క్వశ్చన్ చేసే ధైర్యం రావాలి అంటే మనం పొలిటికల్ మీటింగ్లు అరేంజ్ చేయాలని చెప్పి ఒక తీర్మానం జరిగింది. ఈ తీర్మానానికి మనందరం బాధ్యత. ప్లీజ్ మన ముఖ్య అతిథి మిత్రులు, మా వయసు వరకు మాకు అంటే చిన్నవారైనా రాజకీయాలలో పేరుగాంచిన, ఎన్నో త్యాగాలు చేసి ఎన్నోసార్లు జైలుకి వెళ్ళి ప్రజల కోసం కొట్లాడే ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్నటువంటి నున్నా నాగేశ్వరరావు గారిని సిపిఎం జిల్లా కార్యదర్శిని సభకు ఆహ్వానిస్తున్నాం. వారిని దిక్షాస్తోనే ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం. మీరు విన్నారో లేదో, ప్రతి మనిషి ఒక వ్యక్తిగా వ్యక్తిత్వం గలవాడై ఉండాలి అంటే ఒక్కరోజైనా కమ్యూనిస్ట్గా బతకాలని చెప్తారు. ఒక్కరోజైనా కమ్యూనిస్ట్గా బతకాలని చెప్తారు. అప్పుడు అతనికి సమాజం విలువ తెలుస్తుంది, ప్రజల నాడి తెలుస్తుంది, ప్రజా సమస్యలు తెలుస్తాయి. కాబట్టి అలాంటి ఉద్యమాల పిల్లలు ఒక కెరటంలా ఒక ఉద్యమ నేతగా ఎదిగినటువంటి దీక్ష భూని సాగరా, గ్రామీణ వైద్యుడా దీక్ష భూని సాగరా, ప్రాణాలను కాపాడే నీకు ఆంక్షలేందిరా. గ్రామీణ వైద్యుడా దీక్ష భూని సాగరా, ప్రాణాలను కాపాడే నీకు ఆంక్షలేందిరా. మనల ముంచె శాసనాలు నేటి నుండి రద్దురా, రాత్రనక పగలనక సేవ చేసే వైద్యుడా. మనల ముంచె శాసనాలు నేటి నుండి రద్దురా. అదరవద్దు బెదరవద్దు, అదరవద్దు బెదరవద్దు, వృత్తిని వదలొద్దురా, వృత్తిని వదలొద్దురా. ఎవరు వాళ్ళు
మేనేజ్మెంట్ వారిని రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే డాక్టర్ ఆదిత్య గారు కృతజ్ఞతతో ఆమోదం తెలియజేయండి. సరిత మేడం గారు, అలాగే డాక్టర్ గారు, డెంటల్ డాక్టర్ గారు రాజేష్ గారు, ప్లీజ్ కమ్ ద డయాస్. ఖమ్మం డెంటల్ డాక్టర్ రాజేష్ గారు, ప్లీజ్ కమ్ ద డయాస్. నాగేశ్వరరావు గారి రక్తంలోనే ఉంది ఎరుపు. అందరి రక్తం ఎరిపే. ఖమ్మం జిల్లాలో పుట్టిన అందరి రక్తంలో ఎరుపు ప్రవహిస్తూ ఉంటుంది. ఆయన చిన్న వయసు నుంచే, విద్యార్థి దశ నుంచే వామపక్ష భావాలతోటి, అభ్యుదయ భావాలతోటి ఆయన ఒక తిరుగుబాటుదారుడు. ఆయన కూడా అందుకని మేము ఎంతమందిని పోగేసి ఇంత ఉద్యమాన్ని చేపట్టాడు. మీ ఉద్యమం విజయవంతం అవుతుందని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను, కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఈరోజు వైద్యుడు నారాయణ వారు అన్నారు, దేవుడితో సమానం, వైద్యుడే దేవుడు. నారాయణ ఎవరు చూడరు, కానీ వైద్యుని ప్రత్యక్షంగా అవపడ్డ ఎదురుకున్న దేవుడు వైద్యులు, ప్రాణాలను కాపాడేవాళ్ళు. దాంట్లో ఇవాళ ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంత వైద్యులుగా ఉన్నవాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ ఈరోజు కొన్ని జీవోలు వచ్చి, ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత, బీఆర్ఎస్ వచ్చిన తర్వాత కొన్ని జీవోలు పట్టుకొచ్చేసి ఆర్ఎంపీ వైద్యుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది సరైనది కాదు. ఆర్ఎంపీ వ్యవస్థ లేకపోతే, ఆర్ఎంపీల వ్యవస్థ లేకపోతే అసలు ప్రజలకు వైద్యం చేసేవాళ్ళు లేదు. ఇప్పుడున్న హాస్పిటల్స్, డాక్టర్లు మొత్తం కూడా ఏమాత్రం కూడా సరిపోయే అవకాశం లేదు. 140 కోట్ల జనాభా మన దేశంలో ఉంది. మన జనాభా తగినట్టుగా డాక్టర్లు లేరు. ఇప్పుడు అందరూ ఎంబీబీఎస్ లేదా పీజీ చేసిన డాక్టర్లు కావాలని చెప్పంటే ఇంకా చాలా దశాబ్దాలు పట్టుద్ది. అందుకే ఇవాళ ఆసుపత్రులు, డాక్టర్లు కంటే జనాభా చాలా ఎక్కువ దగ్గర ఉంది. కాబట్టి ఇంతమందికి వైద్యం చేయాలని చెప్పంటే ఆర్ఎంపీ వ్యవస్థ లేకపోతే ప్రజలకు వైద్యం అందదు. చాలా ఒక రకంగా ఆరోగ్య సంక్షేమం కూడా వచ్చే ఒక ప్రమాదం ఉంది. అందుకే ప్రభుత్వాలు కొన్ని పొరపాటు జరిగి ఉండొచ్చు. ఎవరో కొద్దిమంది తెలియక వైద్యం చేయడంతో, లేదా వాళ్ళకి రాని వైద్యం చేయడం ద్వారా కొన్ని పొరపాటు జరుగుతున్నమాట వాస్తవం. అది కేసు టు కేసు వాటి మీద యాక్షన్ తీసుకోండి, అభ్యంతరం లేదు. లేదా ఇంట్లో ఎలకలు దూరని చెప్పి ఇల్లు దగ్గర పెట్టుకున్న సందంగా ఎవరో ఒకరు ఇద్దరు కొంతమంది డాక్టర్లు పొరపాటు చేస్తే, కొన్ని తప్పులు దొరికితే దాన్ని మొత్తం ఆర్ఎంపీల వ్యవస్థనే లేకుండా చేద్దామని చెప్పేటువంటి ఆలోచన అత్యంత ప్రమాదకరమైనది. ఇది ప్రజలకు నష్టం కలిగేదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. 9 డిమాండ్లు పెట్టారు. కేవలం ఆర్ఎంపీల కోసమే కాదు, దీంట్లో ప్రజల సమస్యలు కూడా ఉన్నాయి. ప్రజలకు వైద్యం అందడం కోసం, ప్రజలకు వైద్యం చేరువ కావడం కోసం అతి తక్కువ ధరకి ఇలా అన్ని జబ్బులకి పెద్ద పెద్ద హాస్పిటల్ అవసరం లేదు. సాధారణంగా వచ్చేటువంటి సీజనల్ జబ్బులకు కానివ్వండి, జ్వరాలు, జలుబులు, నొప్పులు, చిన్న చిన్న దెబ్బలు, వీటికి ఖమ్మం దాకా వచ్చి హాస్పిటల్ దాకా, హైదరాబాద్ దాకా పోయి వందలు ఖర్చు పెట్టుకొని వేల రూపాయల, లక్షలు బిల్లు కట్టాల్సిన అవసరం లేకుండా తక్కువ ధరకి అందుబాటులో ఉండి, ముఖ్యంగా పేదలకి, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉంచి వైద్యం చేసిన ఆర్ఎంపీ డాక్టర్లే. అది అవసరం కూడా ఉంది. అది ఒకప్పుడు చైనాలో స్వతంత్రం వచ్చిన తర్వాత, చైనా కూడా మనతో పాటు పెద్ద దేశం జనాభాలో, అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు చైర్మన్ మావో గారు ఏం చేశారంటే, ఇంతమంది జనానికి మనం డాక్టర్లను అందించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, చాలా సంవత్సరాలు పట్టుద్ది. కాబట్టి అది ఇప్పుడు సాధ్యమేది కాబట్టి అని లక్షల సంఖ్యలో మెడికల్ ప్రాక్టీషనర్స్ మీలాంటిలందరినీ కూడా సమీకరించి, అందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చి, వైద్యులందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చి మొత్తం గ్రామీణ ప్రాంతాలు పంపించి కొన్ని దశాబ్దాల పాటు చైనాలో వైద్యం అందించింది వాళ్ళే. ఆర్ఎంపీ డాక్టర్తో నడిచింది. ఇప్పటికి కూడా అంత పెద్ద చైనా ప్రపంచంలో 2వ ఆర్థిక వ్యవస్థ అమెరికా తర్వాత. చాలా అభివృద్ధి అయింది. ఇవాళ ప్రపంచంలో ఇవాళ అమెరికాతో అన్ని రంగాల్లో పోటీ పడుతుంది చైనా. అలాంటి చైనాలో ఈనాటికి కూడా
చాలా ప్రాంతాల్లో ఆసుపత్రులు అందుబాటులో లేని దగ్గర, పెద్ద డాక్టర్లు లేని దగ్గర ఆర్ఎంపీ డాక్టర్నే ప్రభుత్వమే నియమించి, ప్రభుత్వమే ఉద్యోగాలు ఇచ్చి, ప్రభుత్వమే వైద్యం చేపిస్తూ ఉంది. ఈనాడు చైనాలో ఇలాంటి వైద్యం కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది. అందుకే మనం ఇలా చైనా కంటే ఒక అడుగు ముందుకేసాం. దేంట్లో? జనాభాలో మనం చైనాని మించిపోయాం ఇప్పుడు. మరి మన జనాభా తగినట్టు డాక్టర్లు లేరు ఇప్పుడు. కాబట్టి ఆర్ఎంపీ డాక్టర్లు ఉండాలి. మీరు చెప్పినట్టుగా డిమాండ్లు అవుతున్నాయో, పారామెడికల్ ట్రైనింగ్ అవుతుందో ఆ ట్రైనింగ్ని కొనసాగించాలి. 9 డిమాండ్లు పెట్టారు. దీంట్లో శిక్షణ అనేది చాలా ముఖ్యమైనది. ప్రభుత్వమే శిక్షణ ఇవ్వండి, మీరు శిక్షణ ఇవ్వండి. శిక్షణ కావాల్సినటువంటి ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు చేయాలి. శిక్షణ ఇచ్చి మీరు కావాల్సినటువంటి వైద్యానికి కావాల్సిన పరికరాలు కూడా అందించి వాళ్ళ మీరు డాక్టర్లకి పర్మిషన్ ఇవ్వండి. వాళ్ళని పంపించడం ద్వారా ప్రజలకు మేలు చేసినట్టు అవుతుంది. ఇవాళ ఆర్ఎంపీ డాక్టర్ల మీద చేసే దాడులు ఎట్లున్నాయంటే ఇది ప్రజలకు బాగు చేయడం కోసం కాదు. వాళ్ళు చెప్పే మాటలు ఉన్నట్టు కొంతమంది చెప్పేది ఏదో వీళ్ళంతా కూడా వైద్యం వచ్చి రాక వైద్యం చేసి ప్రజల ప్రాణాలు తీస్తూ ఉన్నారు కాబట్టి మేము అరికడుతున్నాం అంటున్నారు. అరికట్టి ఏం చేస్తున్నారు? ప్రజలను ఎక్కడికి పంపిస్తున్నారు? కార్పొరేట్ హాస్పిటల్లో పంపిస్తున్నారు. మరి కార్పొరేట్ హాస్పిటల్ ఏం చేస్తున్నారు? కార్పొరేట్ హాస్పిటల్లో అవసరం లేని వైద్యం చేస్తున్నారు, అవసరం లేని ఆపరేషన్లు చేస్తున్నారు, అవసరం లేకుండా మందులు మింగిస్తూ ఉన్నారు, లక్షల రూపాయలు బిల్లులు వేస్తూ ఉన్నారు. ఒక రకంగా వీళ్ళని పట్టకపోయి కషాయి గొప్ప చెప్పినట్టుగా సామాన్య ప్రజలను పట్టపోయి కార్పొరేట్లో పంపించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఆ ప్రయత్నం గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసింది. అందుకే దీన్ని ఖచ్చితంగా ఇప్పుడైతే 428, 29, 1273 జీవోలు ఏవైతున్నాయో ఇక అంతకుముందు ఉన్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాటిని పక్కన పెట్టి కేసీఆర్ జీవో పట్టుకొచ్చి వాళ్ళ దాడులు చేపిస్తూ ఉండు. దాన్ని తిరిగి మళ్ళీ ఆ జీవోలను పునరుద్ధరించి గ్రామీణ వైద్యులందరూ కూడా వైద్యం పట్ల మంచి నైపుణ్యం గల శిక్షణ ఇప్పించి ఒక క్వాలిటీ డాక్టర్స్గా నైపుణ్యం కలిగిన డాక్టర్లు వీళ్ళని తయారు చేయండి. దీనికి ఎంత ఖర్చు ప్రభుత్వం భరించవచ్చు, భరించడం తప్పు కూడా కాదు అది. ఎందుకంటే ఆర్ఎంపీ డాక్టర్లకి నైపుణ్యం అందించగలిగితే, వైద్యంలో మెడికల్ రంగంలో వాళ్ళకి కావాల్సిన శిక్షణ ఇవ్వగలిగితే అది ప్రజలకు చాలా మేలు జరుగుద్ది, ప్రజలకు చాలా లాభం చేసినట్టు అవుతుంది. ప్రజలకు చాలా ఖర్చు తక్కువకి, ఖర్చు లేకుండా, ప్రయాసం లేకుండా, ఇబ్బందులు లేకుండా చాలా రకాల జబ్బులు స్థానికంగానే పరిష్కారం అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రయత్నానికి ప్రభుత్వం పూనుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే అలాంటి దాడులు కొనసాగిస్తే ఖచ్చితంగా సిపిఎం పార్టీ వీటిని వ్యతిరేకిస్తుంది, వీటిని మీ పక్షాన్ని నిలబడుతుంది. మీరు చేసే ఉద్యమానికి, మీరు చేసే పోరాటాలకి మీ పక్షాన్ని ఎప్పుడు కూడా సిపిఎం పార్టీ ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. మళ్ళీ రిపీట్ అయితే గతంలో మా దగ్గరకు చాలామంది మిత్రులు వచ్చారు, మేము మాట్లాడాం, బట్టి విక్రమార్క గారితో మాట్లాడాం. ఇది మాకు సంబంధం లేదని చెప్పారు. మీకు సంబంధం లేకుండా లేదు, మీ సంబంధం మీరు జోక్యం చేసుకోవాలి కదా. ప్రభుత్వాన్ని కాదని వాళ్ళు ఎట్ట చేస్తారు? టీజీఎంసీ వాళ్ళు ఎట్ట దాడులు చేస్తారు? వాళ్ళకి అధికారం ఎవరు ఇచ్చారు? కాబట్టి అరికట్టాల్సిన బాధ్యత మేము ఉందని చెప్పి బట్టి గారికి చెప్పాం. నేను మాట్లాడతానని చెప్పి అన్నాడు ఆయన. సరే ప్రస్తుతం దాడులు ఆగిపోయినాయి, మళ్ళీ అది జీవోలు మార్చకపోతే మనం ఎప్పుడోసారి అటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వాటి మార్చాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. మీ డిమాండ్లన్నీ 9 డిమాండ్లు కూడా అత్యంత న్యాయమైనవి, ఇది చాలా సమాజానికి ఉపయోగపడేవి, ప్రజలకు లాభం జరిగాయి, ప్రజలకు వైద్యాన్ని అందించగలిగేటువంటి డిమాండ్లు. కాబట్టి ప్రభుత్వం వీటిని సావధానంగా పరిశీలన చేసి ఈ 9 డిమాండ్లను పరిష్కారం చేయాలని చెప్పి మీ తరపున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. రెండోది, రేపు భవిష్యత్తు మీకు ఇబ్బందులు వస్తే మీ పక్షాన్ని నిలబడతాం, మీపై జరిగేటువంటి దాడులను కూడా మేము కూడా ఎదుర్కొంటాం, అందరం కలిసి అలాంటివన్నీ తిప్పికొడదాం. మళ్ళీ రిపీట్ అయితే మేము మీకు హామీస్తూ ఉన్నాను, సిపిఎం పార్టీకి మేమే చొరవ తీసుకొని మొత్తం జిల్లాలో ఉన్న మొత్తం ఆర్ఎంపీ వచ్చిన మొత్తం ఏకం చేద్దాం, అన్ని రాజకీయ పార్టీ పిలుద్దాం. ఎవరు వచ్చినా రాకుండా మీతో పాటు మేము ఉండి ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని కూడా మనం ఈ జీవోల మార్పు కోసం చేద్దామని చెప్పేసి అలాంటి దానికోసం మీతో పాటు మేము నడుస్తామని చెప్పి హామీ ఇస్తూ మీ డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం సావధానంగా పరిశీలన చేసి పరిష్కారం చేయాలని చెప్పేసి తద్వారా మీ ద్వారా ప్రజలకు మేలు జరపాలని చెప్పేసి కూడా కోరుతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రుడు సోదరుడు నాగేశ్వరరావు గారికి, ఈ జిల్లా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం నాయకత్వం అందరికీ కూడా సిపిఎం పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ తరపున హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే ఇప్పుడే చెప్పారు, డాక్టర్లు వచ్చారు, ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు వారికి కూడా. ఎందుకంటే ఖమ్మం నుంచి హైదరాబాద్ దాకా ఉచితంగా అంబులెన్స్ ఏర్పాటు చేస్తామన్నారు. చాలామంది వాళ్ళ పేదలు హైదరాబాద్ పోవాలని చెప్పంటే అంబులెన్స్ ఖర్చు కూడా భరించలేని పరిస్థితులు చాలామంది ఉన్నారు. ఇది ఖచ్చితంగా పేదవాళ్ళకి బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి వారికి మీ అందరి తరఫున ఖమ్మం జిల్లా తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మన యొక్క ఈ సర్వీస్ని
ప్రభుత్వం గుర్తించాలని 40 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నాం. 10 సంవత్సరాల కింద ఒక మెట్టు పైకెక్కాం, ఆ మెట్టు మీదనే ఆగిపోయాం. ఇది విజయ దశగా నడవాలని చెప్పి అందరి సహకారం కోరుతున్నాం. ఈ జిల్లాలో కమ్యూనిస్టులు అంటేనే ఎక్కడ సమస్య ఉంటే అక్కడ జెండా పాతాళ్ళు, వాళ్ళనే కమ్యూనిస్టులు అంటారు. సమస్య ఉన్నది అంటే అక్కడ ఎర్ర జెండా పాతాల్సిందే. ఇప్పుడు మనకు సమస్య వచ్చింది, మన సమస్యకు ముందుండి జెండా భుజాన వేసుకొని పోరాడటానికి ముందుకు వచ్చారు మన హక్కులు సాధించడం కోసం. కాబట్టి వారి అడుగులు అడుగేస్తూ మేము నడుస్తామని చెప్పి సభాముఖంగా సిపిఎం పార్టీ సెక్రటరీగా ఉన్నటువంటి నొన్న నాగేశ్వరరావు గారికి మాట ఇస్తూ వారి సమావేశానికి వచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా జిల్లా కమిటీ, అన్ని 3 జిల్లాల మండల కమిటీలు, రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళేటట్టు వెళ్ళి ఆ సమస్యను కనుక్కొని దాని మీద పోరాటం చేసే వ్యక్తిని మనం ఈరోజు ఆహ్వానించాం. వారు వచ్చారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉమ్మడి జిల్లాల ఆర్ఎంపీల తరఫున సార్ని చిన్న ప్రభుత్వం సత్కరిస్తున్నాం. కాబట్టి చప్పట్లతో వారిని అభినందించాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్న మిత్రులందరూ, ఆర్ఎంపీ డాక్టర్స్ అందరికీ నాగేశ్వరరావు చెప్పాడు, జిల్లా కమిటీ నుండి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎల్లవేళ సిపిఎం పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది. ఆ ప్రజలకి నేరుగా సేవ చేసే ఈ పక్షాన కూడా ఉండి పోరాడతామని తెలియజేస్తూ, మీకు ఎప్పటికీ అందుబాటులో మా కార్యాలయం ఉంది. మా నాగేశ్వరరావు జిల్లా కార్యదర్శి గారు రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి మన సమస్యల పరిష్కారం కోసం ముందు భాగంలో ఉంటాడు. ఆ విధంగా మీ అందరికి తెలియజేస్తూ, మాది చిన్న జబ్బు రాగానే ఫస్ట్ మేము కూడా పోయేది మా గాంధీనగర్ ఉన్నటువంటి ఆర్ఎంపీ వెంకటేశ్వర గారికి, భాస్కర్ గారికి, ఒడికరాగా మీద మేము చూస్తాం. మాకు అలవాటు అయిపోయింది. అందుకే మీ పక్షాన్ని ఉండి ఖచ్చితంగా పోరాటాలు తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హైదరాబాద్ రెసిడెన్సీ హాస్పిటల్ కవిత దీక్ష భూని సాగరా గ్రామీణ వైద్యుడా, దీక్ష భూని సాగరా, ప్రాణాలను కాపాడే నీకు ఆంక్షలేందిరా. గ్రామీణ వైద్యుడా, దీక్ష భూని సాగరా, ప్రాణాలను కాపాడే నీకు ఆంక్షలేందిరా. थैंक यू फॉर हैविंग अस हियर. मेरे को तेलुगु नहीं आती है तो मैं हिंदी में बात करूँगी. आप लोग सब ने बहुत सपोर्ट किया है हमको, उसके लिए थैंक यू सो मच.
And Virinchi Hospital is announcing a free ambulance from Khammam to Hyderabad for everyone. We'll be placing the ambulance very soon here. In fact, we are even promising affordable care for everyone. So you all can get in touch with us for any of your patients. We'll make sure that we charge them only what is required and not anything extra, just for everyone's benefit. So Virinchi Hospital is there for everyone's service. So please do get in touch with us if you have anything, any requirement, and the ambulance is free of cost for everyone. Thank you so much. ఇంతవరకు మనం వైద్యం చేస్తున్న ఈ 30, 40, 50 సంవత్సరాలలో ఎవరైనా పేషెంట్ ఉన్నాడు అంబులెన్స్ తీసుకొని ఫ్రీగా తీసుకుపోండి అనే డాక్టర్ ఎవరైనా ఉన్నారా? ఖమ్మం టు హైదరాబాద్ ఫ్రీ సర్వీస్ కోసం మేడం గారు వాళ్ళు ఏర్పాటు చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. పార్టీ నాయకులు, యువకులు, ముఖ్యంగా గ్రామీణ వైద్యుల ఇంటి బిడ్డ నాగరాజు గారిని ఆహ్వానిస్తున్నాం. విరించి హాస్పిటల్ వాళ్ళు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నమస్తే. ఇక్కడున్న గ్రామీణ వైద్య మిత్రులందరికీ, ఇంకా సభని అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. సో నా పేరు డాక్టర్ ఆదిత్య అండి. నేను ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్ని. సో ఈరోజు విరించి హాస్పిటల్లో మనకి ఆర్థోపెడిక్స్కి సంబంధించి, స్పైన్కి సంబంధించి ప్రతి ఒక్క వైద్యం, అన్ని చిన్న వైద్యం నుంచి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వరకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు మీకు కానీ, మీకు తెలిసిన వాళ్ళకి కానీ, పేషెంట్స్ కానీ ఎప్పుడైనా కూడా ఏ సమస్య ఉన్నా వెంటనే మీరు విరించి హాస్పిటల్ ప్రతినిధుల్ని సంప్రదించవచ్చు. అలాగే చాలా అఫోర్డబుల్గా, చాలా అందుబాటు ధరల్లో మనము మోకాలు చిప్ప రీప్లేస్మెంట్స్ కానీ, వేరే స్పైన్ సర్జరీస్ కానీ, ఫ్రాక్చర్స్ ఇలాంటి వాటి ఇంజరీస్కి కానీ మనం ట్రీట్మెంట్స్ విరించి హాస్పిటల్స్లో అందుబాటులోకి తెచ్చాము. ఇప్పుడు ఏదన్నా కూడా మీరు మా విరించి హాస్పిటల్ ప్రతినిధుల్ని సంప్రదించవచ్చు. ధన్యవాదాలు. విరించి హాస్పిటల్ మేనేజర్ గారిని, మేనేజ్మెంట్ మాట్లాడాల్సింది చెప్తున్నాను. డాక్టర్ గారు రండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు భాస్కర్, విరించి హైదరాబాద్ హాస్పిటల్ జనరల్ మేనేజర్ నేను. విరించి హాస్పిటల్ హైదరాబాద్ హాస్పిటల్ నుంచి నేను మార్కెటింగ్ జనరల్ మేనేజర్ అండి. మార్కెటింగ్ అంటే మాకు ఆర్ఎంపీ వాళ్ళకు ఉన్నంత ఫ్రెండ్షిప్ దాదాపుగా ఎవరికి ఉండదు. ఎందుకంటే మేము పొద్దున లేస్తే ఆర్ఎంపీ వాళ్ళతో మీటింగ్కి ఎక్కువ ఉంటాయి. దాదాపు తెలంగాణ అన్ని డిస్టిక్లలో మా మార్కెటింగ్ టీం ఉందండి. అలాగే ఖమ్మంలో కూడా ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మా డాక్టర్ గారు చెప్పినట్టు ఒకటి మేము గ్రామీణ ఎవరికైనా అఫోర్డబుల్ లేని వాళ్ళకి మోకాలు చిప్ప అరిగిపోతే దానికి సుమారు 70,000లో ఫార్మసీ, హాస్పిటల్లో సర్జన్ ఫీజు, రూమ్ రెంట్, డిశ్చార్జ్ అయ్యేంత వరకు దాంట్లోనే అండి. తర్వాత ఇంప్లాంట్ ఒకటి వాళ్ళు కొనుక్కోవాలి. ఇంప్లాంట్ వాళ్ళ అఫోర్డబుల్ని బట్టి, ఒక ఇంప్లాంట్ 40,000 ఉండొచ్చు, ఒకటి 60,000 ఉండొచ్చు, ఒకటి 80,000 ఉండొచ్చు. వాళ్ళ అఫోర్డబుల్ బట్టి ఇంప్లాంట్ కొనుక్కోండి. మిగతాది మాత్రం 70,000 లోపలనే సర్జన్ ఫీజు, హాస్పిటలైజేషన్, తర్వాత ఇంటికి వెళ్ళేంత వరకు వాళ్ళకి అన్ని రకాలుగా దాంట్లోనే ఉంటుందండి. ఇది మాత్రం ఇంత తక్కువ రేట్లో మీ చుట్టుపక్కల ఖమ్మంలో కానీ ఏ డిస్ట్రిక్ట్లో కానీ ఎవరు చేయరండి. ఇది ఒకటి అనౌన్స్ చేద్దామని చెప్పేసి సార్ గారి పర్మిషన్ తోటి ఈరోజు అనౌన్స్ చేస్తున్నామండి. ఎవరైనా మన గ్రామంలో అఫోర్డబుల్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు దయచేసి మా నంబర్ ఆల్రెడీ మేము ఇస్తాము, మాకు కాల్ చేసి ఎప్పుడైనా పంపించండి. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి నాగేశ్వరరావు సార్కి ధన్యవాదాలు. ఎవరు వాళ్ళు, ఎచటి వాళ్ళు,
ఎవరు వాళ్ళు ఎచటి వాళ్ళు కార్పొరేటు దోపిడోళ్ళు ప్రజా వైద్యుల పైన తప్పుడు కేసులు పెట్టి ప్రాథమిక చికిత్సకు ఖమ్మం టు హైదరాబాద్ అంబులెన్స్ ఏర్పాటు చేయడం అనేది మన యొక్క సంఘం సమావేశానికి గొప్పతనంగా మనం అందరం భావించుకోవచ్చు. అలాగే ఈ ఉద్యమం ఖచ్చితంగా ప్రజా పోరాటం లాగా రూపుదిద్దుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అంత తేలిగ్గా వీళ్ళు మాట వినేటట్టు లేరు. కాబట్టే అన్ని పార్టీల వాళ్ళని మనం ఆహ్వానించాం. నిలబడి కొట్లాడాలి అంటే ఒక లెఫ్టిస్టులకే సాధ్యపడుతుంది. తెగించి మాట్లాడగలరు, తెగించి రోడ్డు మీదకి రాగలరు, ఉన్న వాస్తవాన్ని కొండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడగలరు. అందుకే మొన్న నీకు చెప్పాను మీ అందరికీ, ఒక్కరోజైనా కమ్యూనిస్టుగా బతకాలి, అప్పుడే మన బ్రతుక్కి సార్థకం వస్తుంది. మనిషి జీవన విధానం తెలుస్తుంది, మంచి వ్యక్తిత్వాన్ని ఎట్లా కాపాడుకోవాలో, సమాజంలో ఎట్లా బతకాలో ఇవన్నీ తెలుస్తాయి. కాబట్టి మిత్రులారా, ఇవన్నీ అనుభవం ఉండి కాచి వడపోసిన ముగ్గురు నాయకులు ఇప్పుడు మన మీద ఉన్నారు. ఒకరు పగడాల నాగరాజు. పగడం అంటే తెలుసు కదా, దానికి ఎదురు లేదు. పగడాల నాగరాజు. అలాగే భాస్కర్ రెడ్డి గారు, ఉద్యమ నేత. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు అసలు ఖమ్మంలో తెలంగాణ ఉద్యమమే లేదు, ఇది అంతా ఆంధ్రాకు ప్రాంతం, ఇది తెలంగాణలో ఆంధ్ర ఉద్యమం ఎక్కడుంది అని చెప్పి మాట్లాడుతున్న తరుణంలో మాకు పౌరుషం వచ్చి ఈ ప్రాంత బిడ్డలుగా, ఖమ్మం జిల్లా ఉద్యమకారులుగా లాయర్ సుఖనాగరావు గారు కానీ, మన భాస్కర్ రెడ్డి గారు కానీ, నాగరాజు గారు కానీ అందరం కలిసి ఫస్ట్గా ధూమ్ధామ్ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వాళ్ళమే మనం. అలాంటి ఉద్యమకారులు మళ్ళీ ఖచ్చితంగా మీకు అవసరం వస్తే మేము ఉండి పోరాడతామని వచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా భాస్కర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈజీగా ఉండి ఇంటికాడ మన దగ్గర ఉన్న ఒక బెడ్డో 2 బెడ్లో చాలకుండా మన ఇంట్లో ఉన్న నొలక మంచం కూడా తెచ్చేసుకొని సెలైన్లు పెట్టుకుంటూ చాలా బిజీగా ప్రాక్టీస్ చేయాల్సిన సమయం ఇది. నాగేశ్వరరావు గారు మీటింగ్ పెట్టా, నాగేశ్వరరావు గారి సంగతి తర్వాత చూసుకుందాం డిసెంబర్ తర్వాత, కానీ ఇప్పుడు మాత్రం మేము రాలేము అనేంత బిజీగా ఉండాల్సిన సమయం ఇది. కానీ ఏ ఒక్క ఆర్ఎంపీ ఇంటి ముందు కూడా సెలైన్ బాటిల్ వేలాడట్లేదు ఈ మధ్యకాలంలో. చాలా ప్రశాంతంగా అంటే లోపల అలజడే ఉంది కానీ బయటికి మాత్రం ప్రశాంతంగానే ఉన్నది. ఎందుకంటే సీజన్ ఏమీ లేదు. వర్షం కోసం రైతులు ఎంతైతే ఎదురు చూస్తారో దానికి రెట్టింపుగా మనం కూడా ఎదురు చూస్తాం, వర్షం వస్తే బాగుండు అని. ఎందుకంటే వర్షం వస్తే రైతులైతేనే గింజలు వేసుకుంటారు, మొక్కలు పెట్టుకుంటారు. ఆ వర్షంలోనే 4 దోమలు కుడతాయి, కుట్టిన తర్వాత జ్వరం వస్తుంది, వాళ్ళు మన దగ్గరికి రాపోతారా అని మనదొక ఆశ. కానీ అటు రైతులకు లేదు, ఇటు మనకు లేదు. నిరాశలో ఉన్నాం మనందరం. ఇది ఒక ప్రకృతి విధించిన నిరాశ. ప్రకృతి విధించిన నిరాశ కాక పాలకులు విధిస్తున్న నిరాశ కూడా మన కళ్ళ ముందు కదలాడుతున్నది. ఒక ఆర్ఎంపీ ఇంటి దగ్గర మారుమూల పల్లెల్లో కూడా స్వేచ్ఛగా ప్రాక్టీస్ చేస్తాడా అంటే చేసే పరిస్థితిలో లేదు. మారుమూల పల్లెటూరులో కూడా మావోయిస్టు సింపథైజర్ ఉంటే ఎప్పుడు పోలీసు వస్తాడో ఎప్పుడు అరెస్ట్ చేస్తాడో అని భయపడ్డట్టుగా మీరు కూడా ఇవాళ ఎప్పుడు ఏ అధికారి వస్తాడో, ఏ డిఎంఎన్హెచ్ వస్తుందో, ఏ హైదరాబాద్ నుంచి టీం వస్తుందో, సెలైను ఏలాడుతున్న పాపానికి మమ్మల్ని ఖమ్మం తీసుకుపోయి ఏ పోలీస్ స్టేషన్లో పెడతారో అని భయం గుప్పిట్లో వైద్యం చేస్తున్న పరిస్థితి వాళ్ళ మన అందరికీ ఉన్నది. దీన్ని ఎదిరించాలి. వాళ్ళు మనం గ్రామీణ ప్రాంతంలో ఆర్ఎంపీలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రాథమిక వైద్యాన్ని అందించే ఒక పరిస్థితి ఏదో నిన్న మొన్న వచ్చింది కాదు, ఇది తరతరాలుగా ఉన్నది. ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులు కానివ్వండి, ఎవరైనా కూడా ఇప్పటి వరకు
మహా అంటే పట్టణాలకు మండల హెడ్ క్వార్టర్ల వరకు వైద్య సౌకర్యాన్ని తీసుకుపోగలిగింది, కానీ మారుమూల పల్లెటూర్లకు ఇప్పటి వరకు కూడా వైద్య సౌకర్యాన్ని తీసుకొచ్చే దమ్ము ధైర్యం ఏ ప్రభుత్వానికి లేదు. అందరికీ విద్య, అందరికీ వైద్యం మేము అందిస్తామని మనం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం జరుగుతున్న ఎన్నికల సందర్భంలో రాజకీయ నాయకుల నోట వెంట ఆ నినాదాలు విని 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 విసిగిపోయాం. అందరికీ విద్య లేదు, అందరికీ వైద్యం లేదు. ఈ రెండింటికి గాలికి వదిలేసి ఇవాళ ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, సరే గాలికి వదిలేశారు, గాలికి దీపం పెట్టి నువ్వే దేవుడు అన్నట్టుగా ఉంటే ప్రజలు బతకరు. కాబట్టి ఆ గాలికి పెట్టే దీపం దగ్గర మనం చెయ్యడ్డం పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్ని బతికించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ దీపాలకు ఉన్న చేతుల్ని కూడా మీరు నరికేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ. అందుకని వాళ్ళు ఆర్ఎంపీ వైద్యాన్ని నిషేధిస్తామని మాట్లాడుతున్నారు. మీరు ఆర్ఎంపీలు వైద్యం చేస్తే టెర్రరిస్టుల కంటే అధ్వానమైన సెక్షన్లు పెట్టి వాళ్ళని తీసుకుపోయి జైల్లో పడేస్తున్నారు. ఒక్కొక్కరిని స్టేషన్ల చుట్టూ తిప్పి 20,000, 40,000, ₹1,00,000 వరకు లంచాలు తీసుకొని బయటికి పంపించినట్టుగా ఇవాళ వేధిస్తున్న పరిస్థితి వాళ్ళు కొనసాగుతూ ఉన్నది. ఎందుకు జరుగుతూ ఉంది ఇది ఇవాళ? మరి నువ్వు అమ్మ పెట్టనని పెట్టాలి, లేకపోతే అడుక్కోనన్నా తిననియాలి. గ్రామీణ ప్రాంతాల్లో నువ్వు వైద్య సౌకర్యాలు అందించవు, కనీసం ఆర్ఎంపీలు అందిస్తుంటే వాళ్ళని కూడా చేయనియవు. ప్రజలు ఏం కావాలి ఇవాళ అంటే, ప్రజలు నిరాశ్రయులై వైద్యం లేక మారుమూల ప్రాంతాల్లో వైద్య సౌకర్యం అందక వాళ్ళు తక్షణంగా ఏదన్నా పాము గరిస్తేనో, తేలు గరిస్తేనో, లేకపోతే వాళ్ళు పని చేసుకుంటున్నప్పుడు పార తగిలితేనో ఇంకేదో వచ్చినప్పుడు కనీసం వెంటనే ఆర్ఎంపీ వచ్చి తక్షణంగా ఒక ప్రాథమిక చికిత్స చేసి దగ్గరలో ఉన్న హాస్పిటల్లోకి పోయే వరకు ప్రాణాన్ని కాపాడుతున్న ఆ ఆర్ఎంపీలకు కనీస ఆ సౌకర్యాన్ని, ఆ అర్హతని ఇవాళ మనం తీసేస్తున్నామంటే ప్రజల జీవించే హక్కును మీరు నిరాకరిస్తున్నారు అని వాళ్ళ పరిపాలకుల్ని అనాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలను ఒక వేదిక మీదకి తీసుకొచ్చే ప్రయత్నం ఇవాళ నాగేశ్వరరావు గారు చేసిండు. ఇది ఇంకా విస్తృతంగా జరగాల్సిన అవసరం ఉన్నది. పెద్ద ఎత్తున ఇవాళ జిల్లా వ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీలోనే అవి కమ్యూనిస్టుల దగ్గర నుంచి, టీఆర్ఎస్ దగ్గర నుంచి, కాంగ్రెస్ దగ్గర నుంచి మిగతా అన్ని రాజకీయ పార్టీల్ని ఒక వేదిక మీద తీసుకొచ్చి మీ అందరి ముందు మీ మీద జరుగుతున్న దాడులకు మేము వ్యతిరేకంగా ఉన్నాం, గ్రామీణ ప్రాంతాల్లో మీకు అండగా నిలబడతామని రాజకీయ పార్టీలతోటి కూడా మనం ఒక దాన్ని తీసుకోవాల్సిన అవసరం కూడా మనందరికీ ఉన్నది. అట్లా పార్టీల యొక్క సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో మన మనుగడ మీద జరుగుతున్న దాడిని తీవ్రంగా తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నది. కాబట్టి ఆ బాధ్యతలో మీ వెంట మేము అందరము ఉంటాం ఖచ్చితంగా. అట్లా మీరందరూ ఐక్యంగా ఉండి ఉద్యమించడానికి సిద్ధం కావాలని మీ అందరికీ పేరు పేరున కోరుకుంటూ, టిఆర్ఎస్ పార్టీ ఖమ్మం నగర రథసారథి పార్టీ నాయకులు మాట్లాడాల్సింది కోరుతూ, పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో పెద్ద భాస్కర్ అన్న చెప్పిండు, మరి ఎంతమంది 6,000 మంది దాకా ఈ జిల్లాలో గ్రామీణ వైద్యులు ఉన్నారని. మీరు గ్రామీణ మీటింగ్ పెడితే మనం ఒక్కళ్ళే వస్తాం ఏంది? గ్రామీణ వైద్యులు మనతో పాటు 10 మందిని వేసుకొని వస్తాం. 6 పదులు 60,000 మంది అవుతారు మీటింగ్ పెడితే. మరి అది ఏ పార్టీకి కూడా డబ్బులు లేకుండా అంత పెద్ద మీటింగ్ పెట్టడం సాధ్యపడదు, పైసలు లేకుండా. కానీ మీకు సాధ్యపడుతుంది. ఎందుకంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక 10 మందిని తీసుకొచ్చి అంత బహిరంగ సభల్ని విజయవంతం చేయగలిగే అంత సత్తా దమ్ము మీలో ఉంది. కాబట్టి మీరు ఏదో ఒక రోజు అన్ని పార్టీల జిల్లా అధ్యక్షుల్ని అందుబాటులో ఉన్నంత వరకు పిలుచుకోవాలి, మన దమ్మేందో చూంచాలి. 50,000 మందితోటి పెద్ద ఎత్తున ఈ జిల్లాలో బహిరంగ సభ పెట్టుకోవాలి. మళ్ళీ ఆర్ఎంపీల గురించి మాట్లాడాలంటే ఒక్కొక్కడికి పక్క తడవాలి, అట్లా ఉండాలి. కాబట్టి నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నా అంటే, ఆర్ఎంపీని ఓన్ చేసుకొని నేను మీ కుటుంబ సభ్యుడినే. మా నాన్నగారు కూడా గత 40 సంవత్సరాల క్రితం ఆర్ఎంపీ, 50 సంవత్సరాల క్రితం కూడా ఆర్ఎంపీ వైద్యం అందించిన వాడే. ఇవాళ ఖమ్మంలో ఉన్నటువంటి ప్రముఖ ఓల్డేజ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సుపరిచితుడే జయచంద్రారెడ్డి గారు, నాగభూషణం గారు, జయర్ ప్రసాద్ గారు, ఇట్లా ఓల్డ్ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో, ఏజ్డ్ చంద్రన్న గౌడ్ గారు, ఇట్లాంటి డాక్టర్లందరికీ పరిచయం. ఆయన ఎప్పుడో స్వర్గస్థులైనరు. అయినప్పటికీ ఆర్ఎంపీ యూనియన్ మీటింగ్ అంటే నాకు పిట్టల నాగేశ్వరరావు గారు చెప్పినప్పుడల్లా నేను మిస్ కాకుండా ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికీ ఖచ్చితంగా హాజరవుతా. ఎందుకంటే నేను మీలో మీ కుటుంబ సభ్యుడే కాబట్టి తప్పకుండా మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు ఉంటుంది, నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుందని తెలియపరచడం కోసం నేను ఖచ్చితంగా మీటింగ్లకు వస్తా. రాబోయే రోజుల్లో మీరు చేసేటువంటి ఉద్యమానికి పూర్తి సహకారం
బీఆర్ఎస్ పార్టీ నుంచి తప్పకుండా ఎప్పుడు ఎల్లవెల్లా ఉంటుంది. హెడ్ క్వార్టర్లో ఉంటాం. ఏది ఏమైనా చిన్న సమస్య మీకు ఏదైనా ఎదురైనా పిట్టల నాగేశ్వరరావు గారు ఒక్క మాట చెప్పగానే మేము తప్పకుండా వాలిపోయి మీ సమస్యల పట్ల పరిష్కారానికి మా వంతుగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ జిల్లాలో కానీ గ్రామీణ వైద్యుల మీద ఎవరైనా కేసు పెడితే వాడు టీజీఎంసీ వాడే కానీ ఎన్ఎంసీ వాడే కానీ ఇంకెవరైనా కానీ కేసు అంటూ పెడితే ఆ కేసుకి డబ్బులు లేకుండా నేను వాదిస్తాను ముందుకు వచ్చినటువంటి లాయర్ సుగుణారావు గారికి ఒక ధన్యవాదాలు. ఇది మన జిల్లాకే సాధ్యపడింది. టీజీఎంసీ వాడు అన్యాయంగా మన మీద దౌర్జన్యంగా కేసు పెడితే దానికి నేను వస్తాను, నేను ఉచితంగా వాదిస్తాను, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీ వెనక లీగల్గా నేను ఉన్నానని ధైర్యం చెప్పాడు. అది ఎంత ఇదంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్ వైద్యం చేసేవాడికి ఏముంటుంది, థర్మామీటర్ ఉండటం తప్ప, టేబుల్ మీద స్టెథోస్కోప్ ఉండటం తప్ప, బీపీ ఆపరేటర్ ఉండటం తప్ప, ఈ మూడు ఉండటమే వైద్యుడు. అది క్వాలిఫైడా, ఆర్ఎంపీ డాక్టరా, ఇంకో డాక్టర్, ఏ డాక్టర్కైనా ఈ మూడు పరికరాలు ఉంటాయి. అసలు మనకే కాదు, పాత పేషెంట్ కొత్త డాక్టర్తో సమానం అంటారు. పేషెంట్ అయిన ప్రతి వాడికి దీంట్లో ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే అన్ని డిజిటల్ ఇవి వచ్చినాయి, షుగర్ చూసేది కానీ, బీపీ చూసేది కానీ, థర్మామీటర్ కానీ. ఇవి మన ఇంట్లో ఉంటే కేసు పెడతాడు ఎవరు, టీజీఎంసీ పేరు మీద. నిజంగా మిత్రులారా, అసలు టీజీఎంసీలో డాక్టర్లు అయితే డాక్టర్ రోడ్డు మీద పడి తిరగడానికి అతనికి టైం యాడ్ ఉంటుంది. ఉంటుందా చెప్పండి? డాక్టర్ అయినోడు భార్యను తీసుకొని సినిమా పోవడానికే 2 గంటలు రాత్రి సినిమా పోవడానికే టైం ఉండదు. సినిమా పోయి కూర్చుంటే ఏ టైంలో ఏ కేసు వచ్చి ఫోన్ చేస్తారో వెళ్ళాలి అని కుటుంబానికే టైం ఇవ్వలేని వృత్తి డాక్టర్ వృత్తి. అలాంటి పవిత్రమైన వృత్తిలో ఉన్నటువంటి డాక్టర్లు టీజీఎంసీ పేరు మీద రోడ్ల పడి తిరుగుతారు, రోడ్ల మీద పల్లెళ్ళెమ్మటి డొంకలెమ్మటి తిరుగుతారు. ఏమిటి దౌర్భాగ్యం? వాళ్ళు టీజీఎంసీ డాక్టర్లు. మేము ఒకటే చెప్తున్నాం టీజీఎంసీ డాక్టర్లకి, మీకు మీ యూనియన్ ఎంతో, మాకు మా యూనియన్ అంతా. మీ హక్కుల కోసం మీరు కొట్లాడండి, మా హక్కుల కోసం మీరు కొట్లాడతారు. మమ్మల్ని ప్రశ్నించడానికి మీరెవరు? నిజంగా ఈ డయాస్ మీద చెప్తున్నాం, టీజీఎంసీ వాళ్ళు హాస్పిటల్ మీద ఎక్కడ దాడి చేసినా ఖచ్చితంగా మీ హాస్పిటల్ ముట్టడిస్తామని చెప్పి మేము సభాముఖంగా తెలియజేస్తాం. గ్రామీణ వైద్యుడు ముట్టడించడం మొదలు పెడితే టీజీఎంసీ వాడు మిగళ్ళు. వాళ్ళు 10 మంది గొంతెత్తితే మనం 1000 మందిని గొంతెత్తుతాం. కానీ మా పరిస్థితి తీసుకురావద్దు. మా ప్రజా ఉద్యమంలాగా దీన్ని మార్చడానికి మీరు ప్రయత్నం చేయొద్దు. కేవలం ఏ జిల్లా అయినా ఆ జిల్లాలో ఉన్నటువంటి వైద్యాధికారి అయినటువంటి డిఎంఎండ్హెచ్ఓకి సమాధానం చెప్పాల్సింది మనం. మన బాగు కష్ట నష్టాలు ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పే అధికారం వైద్యాధికారులకు ఉంది తప్ప ఈ టీజీఎంసీకి లేదు అని చెప్పి మీకు సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. హాస్పిటల్లో పెడతారు 24/7, కానీ గ్రామీణ వైద్యుడు 24/1, 24 గంటల్లో ఎప్పుడు తలుపు కొట్టినా మనం తలుపు తీస్తాం. హాస్పిటల్లో పెడతారు 24/7, అంటే 24 గంటలు 6-7 షిఫ్టులు లెక్క పనిచేస్తాం. కానీ గ్రామీణ వైద్యుడు 24 గంటల్లో ఒక్కడే పనిచేస్తాడు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు అడిగినా చెప్పండి. ఇంకొకటి, అది అర్ధరాత్రి కానీ, మధ్యాహ్నం కానీ, చీకటెప్పుడు కానీ, ఎప్పుడు ఎవరు మన ఇంటికి వచ్చినా మన తలుపులు తబార్లా తెరుచుంటాయి. ఎందుకంటే ఎవరు కాలు నొప్పితో వస్తారో, కడుపు నొప్పితో వస్తారో, చేయి నొప్పితో వస్తారో, తలనొప్పితో వస్తారో తెలియదు. కాబట్టి బాధలో వస్తాడు, కాబట్టి మనల్ని మన దగ్గరికి వచ్చాడు కాబట్టి మనం ఆదరిస్తున్నాం. అలాగే ఇది అవకాశం తీసుకొని టీజీఎంసీ కూడా వస్తున్నాడు అంటున్నారు. ఆ టీజీఎంసీ కూడా దొంగన దొరన ఇంకెవరో మనకు తెలియదు. కాబట్టి ఎవరిని పరిశీలించండి, లోనకి రానివ్వకండి. ఒక గమ్మత్తైన విషయం నేను చెప్తాను, ఎందుకంటే ఎందుకు జాగ్రత్తగా ఉండాలనేది. ఒక మండలంలో ఒక డాక్టర్ గారు లేరు, ఖమ్మం వెళ్ళారు ఆర్ఎంపీ డాక్టర్ గారు. ఆ ఇంటికి టీజీఎంసీ వాళ్ళు వచ్చి ఇంట్లోకి ఎట్లా పోవాలి చూడండి, దొంగోడు కన్నం వేసిపోయినట్టు ఎట్లా వెళ్ళాలి.
అమ్మ నాకు జ్వరం వస్తుంది, మేము ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చాం, ఈ డాక్టర్ గారు బాగా చూపులేస్తాడట, ఈ డాక్టర్ గారికి చూపించుకోవాలని వచ్చినాం అంటే లేడు మా డాక్టర్ గారు ఖమ్మం పోయాడు. లేదమ్మా ఒక మాత్రం మేము ఇంట్లోకి వస్తాం చూస్తాం, డాక్టర్ గారి దగ్గర మంచి మంచి మందులు ఉంటాయట అని ఇంటికి వచ్చి చూసి టేబుల్ మీద థర్మామీటరు, స్టెతస్కోపు, బీపీ అప్పుడు ఈ 3 చూసుకొని ఫోటో తీసుకొని ఈ డాక్టర్ గారు పెద్ద డాక్టర్ అమ్మా, ఈ డాక్టర్ గారి అన్ని సామాన్లు ఉన్నాయి, నిజంగా చాలా గొప్పవాడు, ఒక సంతకం పెట్టామా మేము చూసినట్టు అని అంటే ఆ తల్లికి ఇలా ఒక సంతకం పెడితే ఆయన మీద కేసు పెట్టారు. ఏమిటి దౌర్జన్యం, ఏమిటి వికృతమైన చేష్టలు టీజీఎంసీ అడిగేవాళ్ళు లేకనా? అందుకే చెప్తున్నాం, ఇప్పుడే చెప్పారు నున్నా నాగేశ్వరరావు గారు, మంత్రి గారిని అడిగితే అది మాకు సంబంధం లేదన్నాడు. ఈ రాష్ట్ర పరిపాలకులు మీరు ఇక్కడ ఏ జరిగినా మంచి చెడు చూడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మాకు తెలియదని తప్పించుకుంటే కుదరదు. అట్లా కుదరదు అంటే మేము ఖచ్చితంగా రోడ్డు ఎక్కుతాం, ఉద్యమాలు చేపడతాం. ఈ ప్రజల మధ్యలో మనం ప్రజాక్షేత్రంలో ఉన్నాం, ప్రజల అవసరాలు మనకున్నాయి కాబట్టి ప్రజలతోనే మనం ఉన్నాం. మిత్రులారా, ఇంకొక మాట చెప్తే, నేను ఇక్కడ నాయకులందరూ చాలామంది ఉన్నారు, నీళ్ల మీద ఉద్యమాలు వచ్చినాయి, వృత్తి మీద ఉద్యమం వచ్చింది, వైద్యం కోసం ఉద్యమాలు వచ్చినాయి. కానీ వైద్యం కావాలంటే ఇంతవరకు కావాలని ఉద్యమం రాలేదు ప్రపంచంలో ఎక్కడ, భారతదేశంలో అసలే రాలేదు. వైద్యం మీద ఎందుకు ఉద్యమాలు రాలేదు? కేవలం ప్రజాక్షేత్రంలో ప్రజలతోని గ్రామీణ వైద్యులు ఉన్నారు కాబట్టి వైద్యం విషయం మీద ఉద్యమాలు రాలేదు. ఆ ఉద్యమాలు రాకపోవడానికి కారణం ఘనత గ్రామీణ వైద్యులదే తప్ప ఎవరిది కాదు అని చెప్పి సవివరంగా చెప్తూ మరొక విషయం, ఇవాళ ఆర్ఎంపీల మీద ఎవరు కేసులు పెడతా ఉన్నారు? కొణిజర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏమైనా నేరం జరిగితే కొణిజర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్టాలా, లేదా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైనా ఆర్ఎంపీ తప్పు చేస్తే ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్టాలా? ఇవాళ ఆర్ఎంపీల మీద ఎవరు పెడతా ఉన్నారంటే, కరుడు గట్టున నేరస్తుల్ని ఏ పోలీస్ స్టేషన్ అయితే శిక్షిస్తుందో, ఒక్కసారి నేరం చేస్తే చెప్తే వినకపోతే మళ్ళా తిరిగి అదే నేరం చేస్తే అట్లాంటి వ్యక్తుల్ని ఏ పోలీస్ స్టేషన్ శిక్షిస్తారో ఆ పోలీస్ స్టేషన్లో ఆర్ఎంపీల మీద కేసులు పెడతా ఉన్నారు. ఏందా పోలీస్ స్టేషన్ అంటే సిసిఎస్ పోలీస్ స్టేషన్, క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఇవాళ ఆర్ఎంపీల మీద కేసు పెడతా ఉన్నారు. అసలు నిజంగా క్రైమ్ పోలీస్ స్టేషన్కి ఇవాళ ఆర్ఎంపీలకి సంబంధం లేదు. గ్రామీణ వైద్యులపైన ఇవాళ కేసులు నమోదు చేస్తూ ఉంది సిసిఎస్ పోలీస్ స్టేషన్లో నమోదు చేస్తూ ఉన్నారు. మిత్రులారా, సిసిఎస్ పోలీస్ స్టేషన్ అంటే కరుడుగట్టున నేరస్తుల్ని విచారించేదే సిసిఎస్ పోలీస్ స్టేషను. ఇవాళ కరుడుగట్టున నేరస్తులుగా ఇవాళ ఆర్ఎంపీలను చూస్తున్నటువంటి పరిస్థితిని ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో కేసు పెడతా ఉన్నారు 120B క్రిమినల్ కాన్స్పిరసీ. ఐఎస్ఐ తీవ్రవాదుల మీద, మావోయిస్టుల మీద, నక్సలైట్ల మీద పెట్టాల్సిన కేసు 120B ఇవాళ ఆర్ఎంపీల మీద పెడుతున్నటువంటి పరిస్థితి. మిత్రులారా, ధైర్యంగా మన చట్ట పరిధిలో మనం వైద్యం చేసుకుందాం. ఇంకేదన్నా ఇబ్బంది జరిగితే, ఎవరైనా కేసులు పెడితే ఇంకేదైనా జరిగినా కానీ, నేను సుగుణారావు 25 సంవత్సరాల నుంచి కోర్టులో అడ్వకేట్గా పనిచేస్తా ఉన్నా. అనేక సామాజిక ఉద్యమవేత్తలకు నేను అడ్వకేట్గా పనిచేసిన గౌరవ కేసీఆర్ గారు కూడా నేను తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదిగా పనిచేసిన. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి కేసైనా ఏదైనా సరే అర్ధరాత్రి ఫోన్ చేసినా, ఏ సమయంలో ఫోన్ చేసినా స్పందించి మీ ఎంట ఉండడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఉచితంగా ఏ గ్రామీణ వైద్యుడికి సంబంధించిన విషయంలో ఎలాంటి డబ్బులు లేకుండా ఉచితంగా సర్వీస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి తెలియజేస్తూ, మా అన్న కూడా వైద్యుడే కాదు, గ్రామీణ వైద్యుడు కాదు, వైద్యుడు. చాలా కష్టపడి ఎంబీబీఎస్ పూర్తి చేసినటువంటి డాక్టరు. ఆ డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి సాధక బాధకాలన్నీ మాకు తెలుసు. నాగేశ్వరరావు గారు కూడా నాగేశ్వరరావు గారు మా అందరికీ గురువు గారు లాంటి వాడు. నాగేశ్వరరావు గారు చెప్తే ఏ పోలీస్ స్టేషన్లో కేసైనా నేను వెళ్ళాను. ఏనుకూరు వెళ్ళా, తల్లాడ వెళ్ళా, జూలూరుపాడు వెళ్ళా, ఇర్రుపాలెం వెళ్ళినా నాగేశ్వరరావు గారు చెప్తే ఖమ్మం రూరల్ మండలంలో అనేక మంది మీ కేసులు అయితే వాళ్ళ దగ్గర పోయా, మాట్లాడా, విడిపించుకొని వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. నేను మీ ఎంట ఉన్నా అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ చేస్తున్నారనేది ఒక రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా నాకు తెలుసు. రాజకీయ నాయకుడు
గెలవాలన్నా ఓడాలన్నా మీరు డిసైడ్ చేసే స్థానంలో మీరు ఉన్నారు ఈరోజు. సో మీరు ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం మీకు సహాయం చేయాలి. ఆ ప్రభుత్వంతో పోరాడే దాంట్లో మీకు తోడుంటానని నేను మాటిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అదే లాలు డిస్టర్బెన్స్ చేయొద్దు. ఏం సార్కి చేయము, మేము చేసినాక మీరు చేయాలి, మీరు చేయటం. మరి మరో యుద్ధం మొదలుపెట్టారు. చాలా సంతోషం. ఎందుకంటే వేచి చూసి మరి మన సమస్యల పరిష్కారానికి మరి ప్రభుత్వాలు ముందుకు రావట్లేదు. కాబట్టి ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ఏదైతే నాంది పలికి వడ్డావార్పు కార్యక్రమాలు విజయవంతంగా మనం ముందుండి మరి పిట్టల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఆనాడు మరి ఉద్యమం ఏ విధంగా అయితే కొనసాగిందో ఈ రోజు కూడా అదే నాందితో మరి మనకున్నటువంటి హక్కుల్ని మనకున్నటువంటి లిమిట్స్ని సాధించుకోవడం కోసం మరి ఎవరు కూడా ముందుకు రాకుండా ఈరోజు మరి పిట్టల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరి ముందుకొచ్చి మనం ఉద్యమం చేయాలి, మన బాధలు తీర్చుకోవాల్సిన అవసరం ఉంది, మన మీద దాడుల్ని అరికట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకొని మరి ఇంత మంచి కార్యక్రమం పెద్దలు చాలామంది మరి ఈ కార్యక్రమాల గురించి చెప్పడం జరిగింది. కాబట్టి నేను లోతుగా చెప్పదలుచుకోవట్లేదు. మనం అంతా కూడా ఉమ్మడిగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో అందరం కలిసిమెలిసి ఉద్యమిస్తే ఇప్పుడు నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా మన ఊళ్ళల్లో వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎవరు, దేనికోసం వచ్చారు పరిజ్ఞానం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలా చట్టపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే మన మీద దాడులు చేయాలంటే వాళ్ళకి రైట్స్ లేవు. కాబట్టి మనకి ఏదో మనకు కావాలని బెదిరించి అదిరించి మమ్మల్ని వెనక్కొట్టే విధంగా మరి ఈ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో ఈ నిర్ణయాలు ఇదే విధంగా పోతే చుట్టుగతి పార్టీలకు తప్ప వేరేది ఏమీ ఉండదని చెప్పేసి మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ఒకటే నేను కోరుకునేది, నాగేశ్వరరావు గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో వారి చేదోడుగా వారిదోడుగా ఉంటూ వారు ఇచ్చినటువంటి పిలుపుల్ని అనుసరిస్తూ వారు వేసేటటువంటి అడుగుల్లో మనం అడుగు వేసి ఈ యొక్క తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ మరి అవకాశం కల్పించినటువంటి అధ్యక్షులు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. గ్రామీణ వైద్యుడా దీక్షభూని సాగరా గ్రామీణ వైద్యుడా దీక్షభూని సాగరా ప్రాణాలను కాపాడే నీకు ఆంక్షలేందిరా. గ్రామీణ వైద్యుడా దీక్షభూని సాగరా ప్రాణాలను కాపాడే నీకు ఆంక్షలేందిరా. రాత్రనక పగలనక సేవ చేసే వైద్యుడా మనల ముంచె శాసనాలు నేటి నుండి రద్దురా. రాత్రనక పగలనక సేవ చేసే వైద్యుడా మనల ముంచె శాసనాలు నేటి నుండి రద్దురా. వదరవద్దు బెదరవద్దు అదరవద్దు బెదరవద్దు వృత్తిని వదలొద్దురా. వృత్తిని వదలొద్దురా. ఎవరు వాళ్ళు
ఎచటి వాళ్ళు ఎవరు వాళ్ళు ఎచటి వాళ్ళు కార్పొరేటు దోపిడోళ్ళు ప్రజా వైద్యుల పైన తప్పుడు కేసులు పెట్టి ప్రాథమిక చికిత్సకు అడ్డుగా వచ్చిన గాని ఎవరు వాళ్ళు ఎచటి వాళ్ళు కార్పొరేటు దోపిడోళ్ళు నిలబడాలి వైద్యుడా ఆర్ఎంపీ సోదరా ఆర్ఎంపీ సోదరా గ్రామీణ వైద్యుడా దీక్ష భూని సాగర ప్రాణాలను కాపాడే నీకు ఆంక్షలేందిరా ప్రతి పల్లె నిన్నే దేవుడు అంది ప్రజా వైద్యులంతా గలసి పోరుబాట పట్టాలి ప్రజల ప్రాణాల కొరకు ప్రతినభూని నిలవాలి బలమెత్తి గర్జించాలి సంఘాన్ని నడిపించాలి ధన్వంతరి వారసుడా ప్రజా వైద్యుడా ధన్వంతరి వారసుడా వర్ధిల్లు ప్రజా వైద్యుడా ఒక్కళ్ళ క్లినిక్ కూడా చెక్ చేసిన దాఖలా లేవు. ఎందుకంటే అంత నిక్కచ్చిగా వైద్యం చేస్తున్నాం. గ్రామీణ వైద్యుల సంక్షేమ సభ్యులు ఏదైతే చేయకూడదో దాన్ని చేయట్లేదు, ఏదైతే చేయాలో దాన్నే చేస్తున్నారు. మన ప్రాక్టీషనర్ల దగ్గర ఎవరి దగ్గర అబద్ధపు ప్రచారాలు లేవు, అనవసరమైన వైద్యాలు లేవు. మనకు తెలిసిందే మనం చేస్తున్నాం. కాబట్టి మిత్రులారా, ట్రైనింగ్ వచ్చేంత వరకు, సర్టిఫికేట్స్ వచ్చేంత వరకు సంక్షేమ సంఘం సభ్యులకు మీరే సర్టిఫికేట్ నేనే సర్టిఫికేట్ గా మీరు భావించాల్సిందిగా కోరుకుంటున్నారు. మీరు ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా ఆ క్లినిక్ లో వచ్చి నేను కూర్చుంటాను, ఆ అధికారుల దగ్గర వచ్చి నేను కూర్చుంటా అని చెప్పి మీ అందరికీ చెబుతూ, ఆర్ఎంపీల నాయకుడా వైద్య సంఘ నిర్మాత మా పిట్టల నాగేశ్వరరావు, మా చొప్పరి శంకరు ముదిరాజు. ఆర్ఎంపీల నాయకుడా వైద్య సంఘ నిర్మాత మా పిట్టల నాగేశ్వరరావు, మా చొప్పరి శంకరు ముదిరాజు. మా పిట్టల నాగేశ్వరరావు, మా చొప్పరి శంకరు ముదిరాజు. అందుకో మా దీవెనలందుకో ఉండయ్యా, అందుకో మా దీవెనలందుకో ఉండయ్యా. మా చొప్పరి శంకరు ముదిరాజు, మా పిట్టల నాగేశ్వరరావు. కార్పొరేటు గుండెల్లో నిదురించిన వాడ మమ్ము మేల్కొల్పి జ్ఞానాన్ని చక్కంగా చూస్తాము మా ఇంటి పువ్వా, మనసైన దాన్ని రంగేలు రవ్వ. చక్కంగా చూస్తాము మా ఇంటి పువ్వా, ముక్కు ముక్కేర చెయ్యిస్తా పిల్ల, గడుగు వడ్డానం చెయ్యిస్తా మళ్ళా. ముక్కు ముక్కేర చెయ్యిస్తా పిల్ల, గడుగు వడ్డానం చెయ్యిస్తా మళ్ళా. అనివరము బంగారం నీ వెనక సింగారం ఓ పిల్ల, ఓ పిల్ల. నమ్మాడుకుందాము నీ అయ్యతో చెప్పిరా మల్లా, నమ్మాడుకుందాము నీ అయ్యతో చెప్పిరా మల్లా. మనసుల దాని రంగేలు రవ్వ, చక్కంగా చూస్తాము మా ఇంటి పువ్వా.
చేయిస్తా మళ్ళా ముక్కోకు ముక్కేరా చేయిస్తా పిల్ల నలుగుకో వడ్డానం చేయిస్తా మళ్ళా గ్రామీణ వైద్యుడా దీక్షభూని సాగరా గ్రామీణ వైద్యుడా దీక్షభూని సాగరా ప్రాణాలను కాపాడే నీకు ఆంక్షలేందిరా గ్రామీణ వైద్యుడా దీక్ష